ఈ రోజు మనం ప్రయాణం చేయబోయే ట్రైన్ అయితే ఇదే అనమాట. అన్న పరిగెడుతున్నాడు స్పైడర్ మ్యాన్ ఏమో. మామూలుగా ఉండదు ఇంకా తిరుపతి లేదాకా ఒకటే మ్యూజిక్. చీరాల రైల్వే స్టేషన్కి మన ట్రైన్ ఎప్పుడో 2 గంటల 30 నిమిషాలు రావాలి, కానీ ఇప్పుడు 4 గంటల 20 నిమిషాలు అయింది. వెంటనే వస్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది. అది దా కృష్ణ ఎక్స్ప్రెస్ మజాక. హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ టెంపుల్ సిరీస్. ఈ సిరీస్ లో నేను రాజమండ్రి నుంచి విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం, విజయవాడ నుంచి తిరుపతి మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని, తిరుపతి నుంచి అరుణాచల ఈశ్వరుని దర్శనం చేసుకుని, అక్కడ నుండి శ్రీకాళహస్తి ఈశ్వరుని కూడా ఈ సిరీస్ లో అయితే మనం దర్శించుకోబోతున్నాం. నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయబోతున్నారు ఈ సిరీస్ లో. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను ఏమేమి ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాను, ఏమేమి ప్లేసెస్ చూశాను, అది కూడా ఓవరాల్ బడ్జెట్ లోనే ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో అండ్ ఈ సిరీస్ లో అయితే ఉండబోతుంది అనమాట. విజయవాడ రైల్వే స్టేషన్ కి స్వాగతం సుస్వాగతం. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 12 గంటలు అయితే అయింది మధ్యాహ్నం. ఎండ కనపట్లే గానీ చాలా గుమాయిచ్చేస్తుంది అనమాట, చెవటలు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడైతే మనం ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం అన్నాం కదా. ఏ ట్రైన్ మీరు ఆల్రెడీ తమిళలో చూసారు కదా, కృష్ణ ఎక్స్ప్రెస్. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ అనేది రన్ అవుతుంది. నేనైతే ఇంటర్మీడియట్ స్టేషన్ అయిన విజయవాడ నుంచి బోర్డింగ్ అవుతున్నాను అనమాట. విజయవాడ నుంచి తిరుపతి వరకు ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం. అండ్ మోర్ ఓవర్ బడ్జెట్ లో మనం తిరుపతి వెళ్ళాలంటే ఈ ట్రైన్ కూడా ఒక మంచి ఆప్షన్. 17406 ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్. కరెక్ట్ గా 1 గంటకి. ఇంకా ప్లాట్ఫామ్ అయితే అసైన్ చేయలేదు. నేనైతే విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చేసాను. నేను ఇందాక అమ్మవారి దర్శనం చేసుకునే ముందు నా లగేజ్ అంతా కూడా ఇక్కడ క్లాక్ రూమ్ లో అయితే పెట్టేశాను అనమాట. సో అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు వెళ్ళి నా బ్యాగ్ ని అయితే కలెక్ట్ చేసుకుని క్లాక్ రూమ్ లో, అప్పుడు ట్రైన్ ఎక్కడ ఉంది ఏంటని చూసుకుని టికెట్ అయితే తీసుకోవాలి ఫస్ట్. ఎస్, ఈ రోజు నేను జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు లాస్ట్ మినిట్ లో కూడా టికెట్ అయితే దొరకలేదు. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను టికెట్స్ గురించి, బట్ కృష్ణ ఎక్స్ప్రెస్ కూడా దొరకలేదంటే మీరు ఆలోచించండి ఎంత రష్ ఉంటుందో ట్రైన్. సో టోటల్ గా కృష్ణ ఎక్స్ప్రెస్ కి వెనకాల వచ్చేసి 6 బోగీలు ఉన్నాయి. ఇదిగోండి ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్. 1 2 3 4 5 6 జనరల్, ఎదురు వచ్చేసి 2 జనరల్. సో మేమైతే టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. మేము అనేది చెప్పాలంటే మీరు ఆల్రెడీ పార్ట్ 1 లో చూసుంటే మేమందరం 4 అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఎవరి బడ్జెట్ వాళ్ళదే. సో ఈ సిరీస్ అంతా కూడా మేము 4 అయితే ట్రావెల్ చేస్తున్నాం. అండ్ మేమైతే కృష్ణ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి సో పర్సన్ కి వచ్చేసి 135 రూపీస్ అయితే పడింది. సో టోటల్ 4కి 540 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు విజయవాడ జంక్షన్ నుండి తిరుపతి వరకు. సో టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 386 కిలోమీటర్స్. జనరల్ లో ఈ రోజు ప్రయాణం మామూలుగా ఉండదు. సో బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకున్నాను క్లాక్ రూమ్ లో విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర. సో అప్రాక్స్ గా మేము 9:30కి అయితే బ్యాగ్ పెట్టాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 గంటల 24 నిమిషాలు అయితే అయింది. మాక్సిమం ఒక 2 అవర్స్ ఉంది బ్యాగ్ లోపల. సో మా 4 బ్యాగులకి కలిపి 90 రూపాయలు ఛార్జ్ చేశారు. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 1 గంట 50 నిమిషాలు అయితే అయింది. మన కృష్ణ ఎక్స్ప్రెస్ గురించి వెయిటింగ్. సో మొత్తానికి అయితే విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే మన కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఇచ్చారనమాట. వచ్చేస్తుంది. బి క్యాబిన్ దగ్గర అయితే ఉంది, విజయవాడ బి క్యాబిన్ దగ్గర అయితే ఉంది. సీట్లు దొరికితే ఆరామ్సే తిరుపతి వరకు వెళ్ళిపోవచ్చు. మన ట్రైన్ వచ్చేలోపు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఒక ట్రైన్ అయితే అబ్జర్వ్ చేశాను అనమాట. ఆ ట్రైన్ ఏంటనుకున్నారు, మేము విజయవాడ నుంచి నరసాపురం మేము. ఇది కూడా ఇప్పుడే స్టార్ట్ అవుద్ది 2 గంటలకి మధ్యాహ్నం. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ. చేద్దాం, ఈ జర్నీ కూడా చేద్దాం. మన ట్రైన్ కి చూడండి ప్యాసింజర్స్ ఎలా ఉన్నారు. ఎప్పుడు ఖాళీ ఉంటుంది బండి. ఏంటో ఈ ప్యాసింజర్స్ అందరూ కూడా మన ట్రైన్ గురించి. 17406 కృష్ణ ఎక్స్ప్రెస్ ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు. ఈ రోజు మనం ప్రయాణం చేయబోయే ట్రైన్ అయితే ఇదే అనమాట. బ్యాక్ 4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఆహా ఓహో మామూలుగా చేయదు అన్నా. నువ్వు సూపర్ మ్యాన్ అన్నా. అన్న పరిగెడుతున్నాడు స్పైడర్ మ్యాన్ ఏమో ఈ అన్న. చాలా ట్రై చేశాను, మినిమం సెకండ్ సీటింగ్ ఏం దొరుకుతుందేమో అని. బట్ లాస్ట్ మినిట్లో కరెంట్ అవైలబిలిటీ కూడా వదలలేదు. ట్రైన్ అంతా ఫుల్ ప్యాక్డ్గా వచ్చింది. సో అందుకే ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అయిన జనరల్లో ట్రావెల్ చేయబోతున్నాం. అఖిల ఎదరికి వెళ్ళిపోదాం. సో మొత్తానికి అయితే జనరల్లో ప్రయాణం. సీట్ అయితే సాధించాం. నేనైతే సీట్ సాధించలేదండి. సీట్ సాధించిన ఒక ఏకైక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మీకు చూపిస్తాను. హీఈస్ మిస్టర్ కార్తిక్.
సీట్లు సాధించిన ఏకైక మనిషి. సో మొత్తానికి మన కృష్ణ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి 1:38 లేట్ లో అయితే వచ్చినా సరే కేవలం ఇక్కడ 10 నిమిషాలు మాత్రమే స్టాప్ తీసుకుని వెంటనే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ రోజు చాలా ట్రైన్స్ కూడా లేట్ లో అయితే నడుస్తున్నాయి. అందులో పాటుగా ఈ రోజు పూరి తిరుపతి ఒక ట్రైన్ అయితే ఉంటుంది కదా, చాలా లేట్ లో నడుస్తుంది. సో టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 2:20 అయితే అయింది. సో చూద్దాం మన కృష్ణ ఎక్స్ప్రెస్ తిరుపతికి ఎన్ని గంటలకు చేరుకుంటుంది అనేది. ఇప్పుడున్న లేట్ ని కవర్ చేస్తుందా లేదా అనేది కూడా గమనించాలి మనం. అండ్ బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. బాయ్ బాయ్. సో మన ట్రైన్ కోచ్ లోపల మంచి ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అయింది. సాంగ్స్, అక్కడేమో స్పీకర్ ఉంది, అది స్పీకర్ మామూలుగా ఉండదు. ఇంకా తిరుపతి వెళ్ళేదాకా ఒకటే మ్యూజిక్. నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు నన్ను. ఇలాంటివి ఉండే ఉంటాయి. మంచి ఊపు వస్తుంది అనమాట సాంగ్లకి ఇంత జనరల్లో ప్రయాణంలో. పైగా ఎండ మామూలుగా లేదులేండి. మన కృష్ణ ఎక్స్ప్రెస్ ఇప్పుడైతే కృష్ణా బ్రిడ్జ్ అయితే ఎక్కుతుంది అనమాట. చాలా రోజులు అయితే అయింది కృష్ణా బ్రిడ్జ్ చూసి, అదే మొదలైంది. మన కృష్ణ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి స్టార్ట్ అయిన తర్వాతి స్టాప్ పెద్దవాళ్లపూడి. అండ్ అలాగే మన జర్నీలో కూడా మన ఫస్ట్ స్టాప్ పెద్దవాళ్లపూడి. ఎందుకంటే మనం విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాం కదండి. వెల్కమ్ టు పెద్దవాళ్లపూడి రైల్వే స్టేషన్. ఇప్పుడే జస్ట్ అలా కెమెరా ఓపెన్ చేసే లోపు తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ సర్రమని వెళ్ళిపోయింది అనమాట. ఆ ట్రైన్ కూడా లేట్ గానే నడుస్తుంది అనమాట. ఈ రోజు ఏదో పెద్ద అద్భుతమే జరగబోతుందేమో అండి బాబు. అసలు స్టేషన్కి వచ్చి మన ట్రైన్ 1 మినిట్ కూడా అవద్దు, వెంటనే స్టార్ట్ అయిపోయింది. బా అది చల్లగా ఉంది ఇక్కడ. మళ్ళీ ఎండకు వెళ్తేనే పులుసు కారిపోతుంది. అలా ఇప్పుడే మనం ఒక స్టేషన్ దాటామో లేదో వెంటనే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి. చూసారా, అలా మబ్బు వాతావరణం అయితే వస్తుందన్నమాట. ఇలా తిరుపతి వెళ్ళేంత వరకు కూడా ఇలా ఉంటే అబ్బాబ్బాబ్బా ఎంత బాగుంటుందో. మనమైతే ఇప్పుడు ఆన్ ది వే టు దుగ్గిరాల దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి సడన్ గా అయితే వర్షం అయితే వచ్చిందనమాట. ట్రాక్స్ అన్ని తడిగా అయితే ఉన్నాయి. వెల్కమ్ టు దుగ్గిరాల రైల్వే స్టేషన్. మన ట్రైన్ కి ఈ స్టాప్ వచ్చేసి 38వ స్టాప్. ఇప్పటి వరకు కూడా 38 స్టాపుల్లో ఆగి ఇప్పుడైతే దుగ్గిరాలకు చేరుకున్నాం అనమాట. ఈ పాటలు బాగానే ఎంజాయ్మెంట్ ఉంది, కానీ ఎక్కడ కాపీరైట్ పడిపోద్దో అని భయంగా తీస్తున్నాను వీడియోలు. వెల్కమ్ టు చీరాల. మన కృష్ణ ఎక్స్ప్రెస్ ఇంకా 1:38 లేట్ అయితే నడుస్తుంది. మీరు అక్కడ అటువైపు వెళ్తున్న ట్రైన్ చూస్తున్నారు కదా, అదే పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. ఈ రోజు అది బిలాస్పూర్ తిరుపతిగా రన్ అవుతుంది. చీరాల రైల్వే స్టేషన్ కి మన ట్రైన్ ఎప్పుడో 2:30 రావాలి, కానీ ఇప్పుడు 4:20 అయింది. ఇప్పుడు వచ్చిందనమాట. మనమైతే విజయవాడ నుంచి చీరాల వరకు 90 కిలోమీటర్లు మాత్రమే కవర్ చేసాం. ఇంకా 300 కిలోమీటర్లు కవర్ చేయాలి. రెండు 2:14 డిలేలో కృష్ణ ఎక్స్ప్రెస్ వేటపాలెంకి అయితే వచ్చిందనమాట. కృష్ణ ఎక్స్ప్రెస్ ఎప్పుడు ఇంత లాగ్లోనే నడుస్తూ ఉంటది. అది ఏంటో అర్థం కాదు. కృష్ణ ఎక్స్ప్రెస్ అండి.
ఒకప్పుడు ఈ ట్రైన్ ప్యాసింజర్లో నడిచేది, ఆ తర్వాత ఎక్స్ప్రెస్గా కన్వర్ట్ చేశారు. ఈ ట్రైన్ అనేది మేజర్గా చిన్న చిన్న ఊర్ల నుంచి పెద్ద ఊర్ల దాకా కనెక్ట్ అవుతుంది. ఎంతోమంది ప్యాసింజర్స్కి ఈ ట్రైన్ ఉపయోగపడుతుంది. ఎంత లాగ్ అవనివ్వండి, ఎంత డిలే అవనివ్వండి, తిరుపతికి సరైన సమయానికి వెళ్తుంది. ఆ సరైన సమయం ఏంటో అనేది వెళ్తూ మాట్లాడుకుంటాం. లోపల సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. సింగరాయకొండకి స్వాగతం సుస్వాగతం. సింగరాయకొండ చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఒకటి ఉంది, తెలుసా మీకు? అదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. జర్నీ స్టార్టింగ్ నుండి ఇదే వ్యూ చూపిస్తున్నాను ఏమనుకోవద్దు, ఎందుకంటే జనరల్లో ఉన్నాను నేను, అది మీరు గుర్తుంచుకోవాలి. ఒక్కసారి సీట్లోంచి లెగిసి మళ్ళీ నేను బయటకు వెళ్తే ఈ సీట్ నాది కదనమాట. సో తిరుపతి దాకా ఎలాగోలాగా ఈ సీట్లోనే కూర్చొని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సింగరాయకొండ నుంచి మన ట్రైన్ కదా సిగ్నల్ వచ్చేసింది. ఇంకా మనం తిరుపతి చేరుకోవడానికి 6 స్టేషన్ల యువతలైతే ఉన్నానమాట. బిట్రగుంటలో మన ట్రైన్కి స్టాప్ ఉంది. అండ్ దీని తర్వాత మన కృష్ణ ఎక్స్ప్రెస్కి నెల్లూరులో అయితే స్టాప్ ఉంటుంది అనమాట. మొత్తానికి వెల్కమ్ టు నెల్లూరు. ఏం ట్రైన్ అంటారు అది? కరెక్ట్గా 8 గంటల 7 నిమిషాలకి మనం గూడూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇందాక బిట్రగుంటలో ఛాయ్ దొరకలేదని హట్ అవుతూ ఇక్కడ గూడూరులో అయితే ఒక ఛాయ్ తీసుకున్నాను. పొద్దున్నే టీయే పడలేదు కడుపులో. ఒక ఛాయ్ పడితే మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఒక ఛాయ్ తాగేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ మనకైతే గూడూరు రైల్వే స్టేషన్ నుంచి సిగ్నల్ వచ్చేసింది. అసలు ఈ రోజు ఏ స్టేషన్లోకి వెళ్ళినా 1 మినిట్ కూడా ఆగట్లేదండి మన ట్రైన్. వెంటనే వస్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది. అది కృష్ణ ఎక్స్ప్రెస్ మజాక. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది అనమాట. చెంగల్పట్టు కాకినాడ టౌన్. ఇప్పుడు చెంగల్పట్టు నుంచి కాకినాడ టౌన్ అయితే మనమైతే తిరుపతి వెళ్ళడానికి ఇంకా మనం వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణుగుంట ఈ 3 స్టేషన్లు అయితే వెనకైతే ఉన్నాం అనమాట. 1:40 నిమిషాలలో డిలే చూపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్ ఆన్ టైంకి అయితే వెళ్ళిపోవచ్చు. అంటే 10 నిమిషాలు లేట్లో అటు ఇటుకి వెళ్ళిపోవచ్చు. మన ట్రైన్ గురించి మరికొన్ని విశేషాలు మీకోసం. మన ట్రైన్ అయితే డైలీ ట్రైన్ అనమాట, అవైలబుల్ ఉంటుంది. అటు తిరుపతి నుంచి ఇటు ఆదిలాబాద్ నుంచి. మన ట్రైన్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ తమ్ముడు ఎవరో కాదు, ఈ ట్రైన్కి రేట్ షేరింగ్ ఉందనమాట. ఆదిలాబాద్ నుండి నాందేడ్ కింద ఇంటర్సిటీకి వెళ్తుంది. నాందేడ్ నుండి ఆదిలాబాద్ వరకు ఇంటర్సిటీగా వస్తుంది. సేమ్ ఇదే ట్రైన్ ఆదిలాబాద్ వచ్చిన తర్వాత కృష్ణ ఎక్స్ప్రెస్ పేరుతో ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి విజయవాడ నుంచి తిరుపతి. సో ఈ యొక్క లైన్లో మన కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే డైలీ రన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మీరు ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఈ ట్రైన్ కృష్ణ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు రాత్రి 9:30 నుండి 9:50 లోపు ఆదిలాబాద్ నుండి అయితే స్టార్ట్ అవుద్ది ఈ కృష్ణ ఎక్స్ప్రెస్.
వెల్కమ్ టు వెంకటగిరి రైల్వే స్టేషన్. మన కృష్ణా ఎక్స్ప్రెస్ కి వెంకటగిరిలో కూడా స్టాప్ ఉంది. వెంకటగిరి మనల్ని వర్షం ఇస్తూ కూడా వెల్కమ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి కృష్ణా ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ హైదరాబాద్ నుండి తిరుపతి వరకు 1140 కిలోమీటర్లు. అండ్ ఓవరాల్ గా ఈ ట్రైన్ లో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు కూడా 24 గంటల 30 నిమిషాలు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు విజయవాడ నుంచి తిరుపతి అయితే 8 గంటలు లేదా 9 గంటలు, ఒకసారి ట్రైన్ డిలే అవుతున్న కారణంగా 8 hours to 9 hours ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి చాలా 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 పెద్ద హిస్టరీ అయితే రికార్డ్ చేసిందనమాట. ఇప్పటి వరకు ఈ ట్రైన్ 51 సంవత్సరాలు రన్ అవుతుంది. అంటే ఎప్పుడో ఇనాగరల్ రన్ 1974లో చేశారనమాట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిరుగుతూనే ఉందన్నమాట. సో వెంకటగిరి నుంచి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. చలో, ఇంకా శ్రీకాళహస్తి, రేణిగుంట ఈ 2 స్టాపులు మాత్రమే మన ట్రైన్కి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా దాని తర్వాత తిరుపతి అయితే వెళ్ళిపోవచ్చు. అంతలోపు మా జనరల్ కోచ్ సిచ్యువేషన్ చూపిస్తాను చూడండి. ఎదిగో ఇది షింక్ అంటారు, మొత్తం పాన్ పరాక్తో నింపేశారు అనమాట. సో జనరల్కి వచ్చే పరిస్థితి ఇదనమాట, మామూలుగా లేదు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ స్వాగతం. అండ్ ఇక్కడైతే మనకి రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఫుట్ వర్క్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ వేస్తున్నట్టు ఉన్నారు. అండ్ మన ట్రైన్ అయితే దూసుకుంటూ వచ్చేసింది అనమాట శ్రీకాళహస్తికి. ఇంకా రేణిగుంట స్టేషన్ ఒకటే మాత్రం బాకీ ఉంది మన ట్రైన్కి. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుండి మనకైతే సిగ్నల్ వచ్చేసింది. అసలు నేను చెప్తున్నాను కదా, ఈ రోజు కృష్ణా ఎక్స్ప్రెస్కి ఏదో అయ్యింది. అసలు రావడం, అలా ఆగడం, వెంటనే స్టార్ట్ అయిపోవడం. అసలు నేను ఇన్నిసార్లు కృష్ణా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశాను కానీ ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. బట్ ఆన్ టైమ్ తీసుకెళ్ళిపోతానని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మన కృష్ణా ఎక్స్ప్రెస్ గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది మొత్తం రెస్టరేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి, అంటే రెనోవేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది ట్రైన్స్ అనేవి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వెళ్ళట్లేదు. మన కృష్ణా ఎక్స్ప్రెస్ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళట్లేదు. సో స్టార్టింగ్ ఆదిలాబాద్లో స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ వచ్చేసి మల్కాజ్గిరి నుంచి గట్కేస్కర్ నుంచి చర్లపల్లి అటువైపు మీదుగా కాజీపేట నుంచి విజయవాడ వైపుగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీరు సికింద్రాబాద్ అలా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం మళ్ళీ రీఓపెన్ అవుతుందో అప్పటి నుంచి మళ్ళీ యథావిధిగా ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్ ఆ రూట్ మీదుగా వస్తుంది అనమాట. ప్రెసెంట్ అయితే మనం రేణిగుంట అవుటర్లో అయితే ఉన్నాం. కానీ శ్రీకాళహస్తి, వెంకటగిరి దగ్గరలోనే మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. ఎంత చల్లగా ఉంటే అంత చల్లగా ఉంది. తిరుమల కొండపైన అయితే వర్షం పడుతుంది. ఇప్పుడే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే చూశాను. బట్ తిరుపతి మనల్ని మంచి క్లైమేట్తో వెల్కమ్ చేస్తుందండి. సో మొత్తానికి మన జర్నీలో ఒక లాస్ట్ స్టాప్ వచ్చేసింది. సో రేణిగుంట జంక్షన్కి స్వాగతం, సుస్వాగతం. సో ఓవరాల్ గా జర్నీ అయితే ఇది కృష్ణా ఎక్స్ప్రెస్ లో. నేనైతే విజయవాడ నుంచి తిరుపతి వరకు సక్సెస్ఫుల్ వచ్చాను జనరల్లో. ముఖ్యంగా జనరల్లో సీట్ దొరకడం అనేది పెద్ద అదృష్టం లేండి. పైగా అది కూడా సైడ్ లో ఎవరు దొరికింది, విండో సీటు. అండ్ ఇప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ గురించి మంచి హిస్టరీ గురించి చెప్తాను. అదేంటంటే కృష్ణా ఎక్స్ప్రెస్ ఒకప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ డెక్కన్ వరకు నడిచేది. విజయవాడ నుంచి హైదరాబాద్ డెక్కన్ తర్వాత ఈ ట్రైన్ నిజామాబాద్ వరకు పెంచారు. అక్కడి నుంచి నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు పెంచారు అనమాట. సో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు ఏ ట్రైన్ లేదని ఈ ట్రైన్ని కృష్ణా ఎక్స్ప్రెస్గా ఆదిలాబాద్ తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్గా మార్చారనమాట. నేను చెప్పినట్టుగా ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి విజయవాడ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ స్టాప్ ఉంటాయి. ఇప్పుడైతే సికింద్రాబాద్ స్టాప్ లేదు, చర్లపల్లిలో మాత్రమే స్టాప్ ఉంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్లో మీరు ఈ ట్రైన్ బోట్ చేయాలనుకుంటే చర్లపల్లి నుంచి లేదా మల్కాజ్గిరి నుంచి బోట్ చేయొచ్చు. సిగ్నల్ అయితే వచ్చేసింది మన ట్రైన్కి. రేణిగుంట జంక్షన్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మన బడ్జెట్ టెంపుల్ సిరీస్లో హాయిగా 135 రూపాయలకి విజయవాడ నుంచి తిరుపతి వరకు ఆరామ్సే వచ్చేసాం అనమాట. ఈ కృష్ణా ఎక్స్ప్రెస్లో కోచ్ పొజిషన్ గురించి మాట్లాడాలంటే జనరల్ కోచ్ ఇందులో 8 కోచెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే థర్డ్ ఏసీ 3 ఉంటాయి, స్లీపర్ క్లాస్ 3 ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ సిట్టింగ్ కోచెస్ వచ్చేసి 6 ఉంటాయి. ఇంతకుముందు ఈ ట్రైన్కి ఏసీ చైర్ కార్ ఉండేది థర్డ్ క్లాస్ ప్లేస్లో. ఆ ఏసీ చైర్ కార్ తీసేసి ఈ థర్డ్ క్లాస్ ఏసీ కోచెస్ అయితే పెట్టారనమాట. నాకైతే ఏసీ చైర్ కార్ కోచెస్ బాగా ఇష్టమైంది, ఎందుకంటే అప్పుడు టికెట్స్ బాగా దొరికాయి ఏసీ చైర్ కార్కి. ఇప్పుడు థర్డ్ ఏసీ కాబట్టి టికెట్స్ అనేవి కొంచెం అటు ఇటుగా దొరుకుతున్నాయి అనమాట. కేవలం 10 నిమిషాల ఆలస్యంలో మన కృష్ణా ఎక్స్ప్రెస్ వచ్చేసింది మొత్తానికి. అండ్ జర్నీ అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఈరోజు కృష్ణా ఎక్స్ప్రెస్కి ఏమైందో తెలియదు కానీ కేక్ అంటే కేక. ప్రతిరోజు ఇలా వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.
అండ్ తిరుపతి వెల్కమింగ్ ఎలా ఉందంటే కూల్ క్లైమేట్ లో మనల్ని తిరుపతి అయితే వెల్కమ్ చేసింది. ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ అయిపోతున్నాను అనమాట. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరొక బ్లాగ్ కలుసుకుందాం. దిస్ ఇస్ జస్ట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.